చూడండి, ఇది కలపకపోతే దీని చేతికి సాల్ట్ ఎందుకు అంటుకుంటుంది? మా మృదుల చేతి వంట అమృతంలా ఉంటుందంటారు కదా. అమృతంలా ఉండే చేతులకి సాల్ట్ కి షుగర్ కి తేడా తెలీదా? అంటే ఇది కావాలనే చేసింది, కావాలనే నన్ను అవమానించడానికే చేసింది. కల్లో కూడా ఆ మాట అనొద్దుదినా. దానికి ఎదుటి వాళ్ళని ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలీదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది వదినా. అమ్మా, అది నేను పంచదార డబ్బాని తీసు. నార్మల్ 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 ఆ డబ్బా బదులు ఈ డబ్బా తీశాను, పొరపాటైపోయిందని ఇలాంటి చెత్త కబుర్లు చెప్పకు. చుట్టూ ఎంతమందున్నా నన్నే గుద్దుతా. పొరపాటైపోయింది అంట, గొడవ పుట్టిస్తావు, పొరపాటైపోయింది అంటావు. నా కోడలికి తెచ్చిన చీర కట్టుకుంటావు, పొరపాటైపోయింది అంటావు. ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే ఓకే. అదే పదే పదే జరిగితే కళ్ళు నెత్తికెక్కడం అంటారు, పొగరెక్కి ఒళ్ళు కొట్టుకోవడం అంటారు. ఇదిలాంటి పొగరబోద్దని తెలిసే వద్దన్నాను వదినా. అయినా ఇది బంగారం, మాట్లాడితే తెలుస్తుందని రమ్మన్నా. వచ్చాను. ఏమైంది? మాట్లాడకుండానే తెలిసిపోయింది దీని అస్సలు రంగేంటో. బ్రాహ్మణి, ఆవేశపడకుండా ఒకసారి నేను చెప్పేది విను. ఇంకేం చెప్పద్దన్నయ్యా, దయచేసి దాన్ని వెనకేసుకుని రావద్దు. ఒక విషయం చెప్పండి, నేను దీంతో మాట్లాడడానికి వస్తున్నానన్న సంగతి దీనికి తెలుసా లేదా? తెలుసత్తా. నేను బావ చెప్పినా. అది తెలుసు. తెలిసే నన్ను అవమానించడానికే ఈ రకంగా ప్లాన్ చేసింది. అలా ఎలా అనుకుంటావమ్మా? నువ్వు వస్తోంది తనతో మాట్లాడడానికేం తెలుసు. నువ్వు ఒప్పుకుంటేనే ఈ సంబంధం కుదురుతుంది అని తెలుసు. మరి అలాంటప్పుడు నీ మెప్పు పొందాలని చూస్తుంది, కానీ నిన్ను అవమానించి నీ దృష్టిలో చెడ్డదానిలో మిగిలిపోవాలని ఎందుకు అనుకుంటుంది? ఎందుకంటే దీనికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. లేదా ఎవరినైనా ప్రేమిస్తుండాలి. అందుకే పైకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పకుండా నన్ను అవమానిస్తే నేనే ఆపేస్తానని పక్కా ప్లాన్ గా ఇదంతా చేసింది. కరెక్ట్ గా చెప్పావు పెద్దమ్మా. నేను 4 రోజుల నుంచి ఏదో చేస్తోందని ముత్తుకుంటూనే ఉన్నాను. ఇది ఆ పెళ్లి చెడుగొట్టుకుని వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. అసలు దీనికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అక్కడ ఏదో జరిగింది. సరియు 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 ఆప్తావా? అసలు ఆ రోజు నేను వెళ్ళకపోయి ఉంటే తలంచుకుని ఆ పెళ్లి చేసుకుని ఉండేది. ఇప్పుడు కూడా అత్తయ్య మామయ్య ఎవరిని చూపిస్తే వాళ్ల చేతే తల దించుకుని తాళి కట్టించుకుంటుంది.
అలాంటిది మృదుల ఎవరినో ప్రేమించడం ఏంటి? లేదమ్మా, ప్రేమించే అమ్మాయిని 10 మందిలో ఉన్నా పట్టేయొచ్చు. మృదుల మనసులో ఎవరూ లేరు. ఈ పెళ్లే తనకి ముఖ్యం. చెప్పు మృదుల. అవునత్తా, అది ఎవరినైనా ప్రేమిస్తే నాతో చెప్పకుండా ఉంటుందా? అసలు ఈ సంబంధం కుదిరితే ఇద్దరం ఒకే ఇంటికి కోడళ్ళమైతామని నాకన్నా అదే ఎక్కువ సంతోషంగా ఉందత్తా. ఇవన్నీ ఏం వద్దమ్మా. ఈ అమ్మాయికి నాకు సరిపోవట్లేదు. ఈ సంబంధమే నాకొద్దు. బ్రాహ్మణి, నేను చెప్పేది ఒకసారి విను. ఇంకేం చెప్పద్దన్నయ్యా. ఈ అన్నయ్య మీద నీకేమాత్రం అభిమానం, గౌరవం ఉంటే ఏం మాట్లాడకుండా ముందు నేను చెప్పేది పూర్తిగా విను. నిన్ను అవమానించింది అంటున్నావు. కాని నిజంగా నా చెల్లెల్ని అవమానించాలన్న ఉద్దేశంతో చేస్తే కన్నబిడ్డనైనా నేను క్షమిస్తానా? నువ్వు జరిగిన పరిస్థితుల్లో మృదులను చూస్తున్నావు, కాని ఒడిలో చంటిపాపలో ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. కేడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేయడం తప్పించి ఎవరిని నిందించడం కూడా చేత కాదు. అలాంటిది నిన్ను అవమానిస్తుందా? అవును వదినా, నువ్వంటే ఎంత గౌరవమో తెలుసా? నీ విషయంలో గొడవ జరిగిన ప్రతిసారి అనవసరంగా నిన్ను బాధ పెట్టానే అని తిండి కూడా మానేసి నిద్రపోని రోజులు చాలా ఉన్నాయి. అత్తా, ఎందుకిట్లా జరిగిందంటే సమాధానం లేకపోవచ్చు, కానీ అవమానంతో బంగారం లాంటి మృదులని మాత్రం మనందరికీ దూరం చేయొద్దత్తా. ఏం మాట్లాడాలనుకున్నావో ఒక్కసారి మాట్లాడు, నా కోసం అత్తా. మాట్లాడాలనే వచ్చావు కదదినా, ఒక్కసారి మాట్లాడు. ప్లీజ్ అత్తా, నా కోసం మాట్లాడతా. కానీ నేను నో అంటే మాత్రం ఎవ్వరూ నన్ను బలవంతం చేయకూడదు. నువ్వు నో అనవద్దా, మాట్లాడు. రా. వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. ఏం కాదు. అమ్మగారు, ఒక్క నిమిషం. కూర్చోండి. ఏంటది? ఏంటమ్మా? నీ మెడ మీద ఏంటని అడుగుతున్నా.
అది అది ఏయ్ ముట్టుకోవద్దు. అయిపోయింది. తాళిబొట్టు చూసేసినట్టున్నారు. భగవంతుడా, నిన్నే పురుగేదో ఉన్నట్టుంది, తీసిపడే. ఒంటి మీద పురుగు పాకుతున్నా తెలియడం లేదు. ఎక్కడున్నావు? పైకి చాలా అమాయకంగా కనిపిస్తావు, కానీ చేసే పనులు మాత్రం వేరు. అన్నయ్య, వదిన, మానసీలు అంతలా నన్ను బతిమిలాడుకున్నారు కాబట్టి నీతో మాట్లాడడానికి ఒప్పుకున్నాను. లేదంటే ఈ జన్మలో మళ్ళీ నీ మొహం నేను చూసుండేదాన్నే కాదు. అసలు వీళ్ళంతా ఏమడుగుతున్నారో తెలుస్తోందా? నా మెట్టినింట్లో కోడలిస్తాను. ఎంత అదృష్టం ఉంటే కాని దక్కని ఆ స్థానం నీకిమ్మని అడుగుతున్నారు. నీ గురించి తెలిసి తెలిసి ఎలా ఇచ్చేది? మెట్టినింటికి కోడలుగా వచ్చే అర్హతే లేదంటున్నారే. ఇక కన్న కొడుకే నా మెళ్ళు తాళి కట్టారని తెలిస్తే అసలు వీళ్ళంతా నీకెందుకింత విలువిస్తున్నారు? నిన్నెందుకంత గొప్పదారిలో చూస్తున్నారు? అసలు నీలో అంత గొప్ప ఏముందే? ఏ గొప్ప లేదమ్మగారు. నన్నలా చూడ్డం వాళ్ళ గొప్పతనం. నీ గొప్పలు నాకు వినే ఓపిక లేదు. సూటిగా మాట్లాడతాను. మా వంశం కోడలి కావాలి అంటే చాలా అర్హతలు కావాలి. అవి నీలో ఆవగింజంత కూడా లేవు. నీ మాట, నీ చూపు డే 1 నుంచే చిరాకు. అలాంటిది మా ఇంటి కోడలిగా ఛీ! మా వంశానికి కోడలవ్వాలి అంటే పెట్టి పుట్టుండాలి. పుట్టుకే సరిగా లేదు నీకు. దానికి తోడు ఆ తాగుబోతోడి కూతురివి. నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాలా? అమ్మా, నాకు అలాంటి ఆశలు లేవు. మీ గోటికి కూడా సరిపోను. అమ్మ వాళ్ళు చెప్పినట్టే చేస్తానంతే. విను, చెవుల్లో సీసం ఉంటే దులుపుకొని వెళ్ళు. మా వంశానికి కోడలివి కావాలంటే ఏ పొరపాట్లు జరగకూడదు. ఒళ్ళు మరచి ఆద మరచి ఏం చేసినా సరే తర్వాత నీ ప్రాణాలుండవు. గౌరవ్ నా చిన్న కొడుకు లాంటివాడు. వాడు నిన్ను ఇష్టపడ్డాడు. దానికి తోడు మానసి మాట కాదనలేక ఒప్పుకుంటున్నాను. మానసి కోరుకున్నట్టే గౌరవతో నీ పెళ్లి జరిపిస్తాను. నువ్వు గౌరవతో తప్ప అందరితో దూరంగా ఉండాలి. నీ వల్ల మా ఇంట్లో సమస్యలు రాకూడదు. అర్థమైందా? నిశ్చితార్థం, పెళ్లిలో ఎక్కడ ఏ పొరపాటు నీ వల్ల జరిగినా, గౌరవ్ జీవితానికి చిన్న ప్రాబ్లం అయినా చెప్పాగా, నువ్వు ఈ భూమి మీద ఉండవు.
ఇంకా రావట్లేదేందమ్మా? ఇంతసేపు అత్త ఏం మాట్లాడుతుంది? అసలే మృదులకు అత్తంటే భయం. భయమే లేదమ్మా. మీ అత్తకి ఎవరైనా నచ్చకపోతే ఇంతసేపు మాట్లాడదు. నచ్చే ఉంటుంది చూడు. మృదుల నచ్చింది ఎవరికమ్మా? తప్పకుండా నచ్చుతుంది. అదిగో వదిన వస్తోంది. ఏమైందమ్మా? అంతా ఓకేగా? ఓకే అన్నయ్య. థ్యాంక్స్ అత్త, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నేను పంతం పడితే అంత సులువుగా వెనక్కి తగ్గనన్నయ్యా. కాని మీకోసం, ముఖ్యంగా నా కోడలి కోసం ఒక మెట్టు దిగుతున్నాను. గౌరవ్తో మాట్లాడతానన్నయ్యా. మృదులా, ఆశీర్వాదం తీసుకోమ్మా. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోనమ్మా, మీ నీడలో వచ్చి చేరా. మీ పుట్టిల్లు నా బిడ్డకి జీవితాన్నిస్తే మీ మెట్టింట్లో ఆ జీవితాన్ని నిలబెడుతున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదమ్మా. నిజంగా నా బిడ్డ అదృష్టవంతురాలు. అదృష్టమని ఊరికే పొంగిపోవడం కాదు, ఆ అదృష్టం నిలబెట్టుకోమని నీ బిడ్డకు చెప్పు.